శ్రీకృష్ణ పరమాత్మ పరంధామ అనంతమైన ఈ సృష్టిలో నీ లీలలు అమోఘము కదా తండ్రి. నిన్ను ఎంతని పొగడను, ఏమని కొనియాడను. మోహన రూప మోహన రూప గోపాల మోహన రూప గోపాల మోహన రూప గోపాల ఊహాతీతము నీలీలా ఊహాతీతము నీలీలా మోహన రూప గోపాల. వలదని నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగెదవయ్యా. వలదని నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగెదవయ్యా. వేణువులూదుతూ వేడుక చేయగా వేణువులూదుతూ వేడుక చేయగా వేడిన వారికి దర్శనమియ్యవు మోహన రూప గోపాల. అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్నిసారులో కృష్ణ. అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్నిసారులో అన్నిటికన్నా అపురూపమైనది అన్నిటికన్నా అపురూపమైనది కన్నుల విందగు ఈనాటి రూపము మోహన రూప గోపాల. ఊహాతీతము నీలీలా మోహన రూప గోపాల. మిత్రుడు భవానీ శంకరుడు ఎందుచేతను ఇంకనూ రాలేదు. ఆహా, మైత్రి ఎందు ఏమి మహిమయున్నది. వేళకు రాక మిత్రుడు ఒక వీసము జాగొనరించనేని కాల్గానిన పిల్లి ఓలె మదిగల్తులు వేయుచు చూడ్కులతయు తాలి విమాలి ఎల్లప్పుడు ద్వారము వాకని తారులాడు ఉద్వేలముగా వినల్ నిగుడు వీనులు చీమ చిటు కుమల్నచో
ఇంకనూ రాలేదే మిత్రుడు? మిత్రమా, ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నా? నీకోసమే నేడే వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరమునకు పోతీ అనుకుంటున్నా మిత్రమా. రా కూర్చో. పర్వాలేదు మిత్రమా, గ్రామాంతరములకు కాదు కానీ గృహాంతరములో పోయి పుట్టెడు పరాభవంతో వచ్చిన మిత్రమా. పరాభవము నీకా? అవును మిత్రమా. అది ఎట్లు మిత్రమా? చెప్పినా నవ్వుదు. నీ పరాభవమునకు నేను నవ్వుతున్నా? ఊరకే అంటే మిత్రమా, నా పరాభవములకు నీవు నవ్వవనియే కాదు, నా పరాభవమును నీ పరాభవముగా భావింతుమని కూడా నేను ఎరుగుతున్నా. సందేహమటయ్యా, ఏం జరిగినదో చెప్పుము మిత్రమా. మన పట్టణమున చింతామణి అనే ఒక వేశ్య కలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా వింటివా? చింతామణి అందున వేశ్య? మనము వినదగిన వృత్తాంతం ఏమి కలిగి ఉండునయ్యా? అట్లయినా నీవు వెళ్ళలేదన్నమాట. అంతే కదా. రూపములకు రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి. ఏమంటివి? సంగీత సాహిత్యములకు సరస్వతి అవురా? కానీ దాని విద్యా గర్వములకు మాత్రం మేరలేదు మిత్రమా. చదువురాని ఎడల సార్వభౌముడైన గుమ్మము తొక్కది, కంతుడైన కన్నెత్తి చూడదు. చదువు అని ఎగిరిడలా సన్యాసి అయిన గౌరవించను, దాని పరీక్ష కాగిన వాని దైవముగా పూజించను మిత్రమా. అట్లయినా అది గర్వము కాదు మిత్రమా, గుణమనియే చెప్పదగును. కావచ్చును మిత్రమా. ఈ విషయం గురించి నాకెందరూ చెప్పినను వేశ్యల పట్ల ఇవి విపరీత గుణములని తొలుత నేను నమ్మలేదు. అవునా? ఇందులో యథార్థమును ప్రత్యక్షముగా చూపుటకై ఒక మిత్రుడు నన్ను దాని ఇంటికి తీసుకొని పోయాడు. ఎవరిని? నిన్ను? మిత్రమా, దాని మేడ, దాని భోగము, దాని భాగ్యం. మిత్రమా, దీని మాటలకేమి కానీ చింతామణి సౌందర్యం చూచుటకు నా రెండు కనులు చాలినవి కావయ్యా. అబ్బా, ఇటు అంత అందంగా ఉందా? అట్లయినా మిత్రమా, నా కనులు కూడా నెరవ తీసుకొని పోకపోతేవా? నీ కనులు కర్మమేమి, నిన్నే తీసుకొని పోవాలని కదా. నీలో నీవే ఏదో మాట్లాడుకొనుచున్నావు. మిత్రమా, నీ కన్నులు కాదు గాని నీ పాటిత్యం వెరము తీసుకొని పోగలిగినచో నాకు ఈ పరాభవం కలుగుకుండేది. అదేమిటి మిత్రమా? నన్ను తీసుకొని పోయిన మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాపరుద్రము చేతబట్టిన వాడు గుడిచే అతని వెంట నేను వెళ్ళడం బట్టి నేను కూడా మహాపండితులను ఎంచి నాకు నమస్కారం చేసి ఆసనం వేసినది. మంచిదే కదా. మంచిదే కదా. తదుపరి నా వెంట వచ్చిన మిత్రుడు ఊరకుండి నాకే కూడా ఏం చేశాడు? ఆవిడ ముందు నన్ను మహాపండితుడుగా చెప్పడు. నిన్ను పండితుడుగా? శభాష్. అది విని, అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నారని ప్రశ్నించినది. తమరేం చెప్పారు? నాకైనా బుద్ధి ఉండొచ్చు కదా. సకల కళా సంపన్నుడకు బిల్వమంగళమూర్తి నాకు ఆబాల్య మిత్రుడై ఉండా నేను ఎవరి వద్దో చదువుకొనవలసిన పని ఏమి అని ఇలా సమాధానం చెప్పాను. సరిపోయింది, పోయి పోయి నా పేరే చెప్పావు మిత్రమా. వయ్యారంగా కొత్తగా లెక్కింపలేదు మిత్రమా. నీ తెలివి, నీ పాండిత్యం, నీ చక్కదనం
పూసగుచ్చినట్టు వేకరువు పెట్టినది మిత్రమా. మొదలై వేసా ఆ పైన పడచదివినముండా ఆ పాటి విచారణ లేకుండా మెరక వీధిన మేక ఈయననిమ్ము పల్లపు వీధిన పడ్డ చావనిమ్ము భోగము దాని ఇంట ఉండు. దీనికేమి కానీ ఆ పై సంగతి కానిమ్ము. పై సంగతి మిత్రమా పరాభవమే మిత్రమా. అది ఎట్లు మిత్రమా? మిత్రమా నా విద్య మహిమ నా మొగం వలనే కనిపెట్టినదో మాట వలనే కనిపెట్టినదో చెప్పజాలను గాని క్షణములో ఒక శ్లోకము చదివి దీని భావం ఏమని అడిగింది. శ్లోకమా? అవును మిత్రమా. ఇక చెప్పవలసినది ఏమున్నది మిత్రమా నా పాండిత్యం గురించి. ఆ పాటు నా కాళ్ళు చేతులు చల్లబడి వెలవెల బూచు ఊరుకున్నాను. వచ్చిన మిత్రుడు ఉండాడే అతనికి బోధపడేది కాదు. అవునా? అవును మిత్రమా. అప్పుడు అది నన్ను చూసి పక్కున నవ్వగా నాకు అది పక్కలో బల్లెబులే గుచ్చుకున్నది మిత్రమా. అవునా మిత్రమా? ఎంత పని జరిగినదయ్యా? సిగ్గుపడి స్థిరం వచ్చుకున్నాను. అయ్యో అయినా అది ఎంతటితోనైనా నన్ను విడవక అయ్యా ఇక్కడికి మీ సంగతి సంపూర్ణముగా తేలినది. ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు. దీనికేమి సమాధానం చెప్పగలడో పోయి తెలుసుకొని రండని ఆ శ్లోకం ఒక కాగితం రాసి నాకు ఇచ్చినది మిత్రమా. దానికి మరింత దగ్గర వాడదై అరగంటలో దీని భావ ఆమూలగ్రముగా తెలుసుకొని చెప్పాను చూడమని చెప్పి శబదం చేసి వచ్చాను మిత్రమా. ఎంత పని జరిగినదయ్యా మిత్రమా? అంత పని జరిగింది. ఏదా శ్లోకము? ఆహా చింతామణి ఎంత చక్కని శ్లోకము రాసినది మిత్రమా. వృక్షాగ్రవాసే నచ పక్షిరాజః చర్మాంగధారీ నచ సోమయాది త్రినేత్రధారీ నచ శూలపాణి జలధరిత్రీ నఘటో నమేఘః మిత్రమా. దీని భావమే స్మరింపలేదా? ముందు అర్థము తెలిసింది కదా మిత్రమా, భావం స్మరించుట. అవునా? అదేమిటయ్యా అర్థం తెలియకపోవట నీకు? అవును మిత్రమా. అవునా? అట్లయినా అర్థము చెప్పేదా? చెప్పు మిత్రమా. వినుము మిత్రమా. వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై ఉండును. నచ పక్షిరాజః పక్షి కాదు, పక్షి మాత్రము కాదు. చర్మాంగధారి చర్మమును ధరించి ఉండును కానీ నచ సోమయాజి సోమయాజి కాడు. అనగా యజ్ఞయాగాది క్రతువులు చేయువారు సోమయాజి, అతను కాడు. త్రినేత్రధారి 3 కన్నులుండును. నచ శూలపాణి శివుడు కాడు. శివుడు మాత్రం కాదు. జలధరిత్రి చాలా చక్కగా జలము కలిగి ఉండును. నాఘటః కుండ కాదు. కుండ కాదు. నమేఘః మేఘము కాదు. ఇప్పటికైనా నువ్వు బోధపడినదా మిత్రమా? ఇంకా ఈ సమస్య అంత వెరసి నాకు ఇంకా ఇనప గుగ్గిలు నవ్వినట్టుగా. అవునా? అదేమిటయ్యా ఇంకా వినప గుగ్గిళ్ళ వలె ఉన్నదా? అవును మిత్రమా. అట్లయినా చెప్పమందివా? చెబితే వెళ్తావేమో మిత్రమా. వినవలనని కుతూహలపడుచున్నారు మిత్రమా. నీకోసము మిత్రమా ఎంత వేచి ఉంటినయ్యా, జవాబు తెలుసుకొని వెళ్తావేమో మిత్రమా. నేను వెళ్ళడం ఆలస్యమైన వెడల ఈ మొక్క
నీవు సమాధానం చెప్పి శీఘ్రంగా మళ్ళీ వస్తాను. అవునా? నేను వెళ్ళడం ఆలస్యాన్ని వెడరా తన గురువులకు కూడా బోధపండేదో లేదో అని అనుమానించవచ్చును. అవునా? అవును మిత్రమా, శీఘ్రమగా వెళ్ళి అంటనే వస్తాను. అయితే సిక్కే. అట్లయినా దీని భావము నారికేళము అనగా టెంకాయ. అవునయ్యా, కొబ్బరికాయ, నారికేళం. ఎంత చమత్కారమైన ప్రశ్న వేసినది మిత్రమా. ఈ టెంకాయ నా తలకాయనే పాడు చేసినది మిత్రమా. అవునా? ఇప్పుడే పోయి ఈ ఒక్క ముక్క సమాధానం చెప్పి శీఘ్రంగా వచ్చేస్తా. త్వరగా రావాలి, త్వరగా వస్తాను. నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉంటా. టెంకాయ, కొబ్బరికాయ. ఆహా, ఈ సాయం సమయము ఎంత సమ్మోదకరముగానున్నది. చల్లని పిల్లగాడుపులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో ఉల్లసమాడులాకసము యూహములల్ జను పక్షి సంతతుల్ మెల్లగా నింటదారు చిరుమేఘములు అయ్యపరాద్రి వెల్కరాజిల్లెడు సూర్యబింబము. ఆహా, వచ్చుపగా సిక్కిమే సంధ్య సంపద. ఆహా, ఎంత సమ్మోదకరముగానున్నది సాయి సమయము. భలా మిత్రమా, నీ విద్య మహిమని ఇప్పటికి నిశ్చయముగా వెల్లడైంది మిత్రమా. అదేమిటయ్యా? కోటీశ్వర్లు కుంప చుట్టూ తిరిగినా లెక్క చేయని చింతామణి కుక్క వల్ల నా వెంటబడి చక్కగా మన ఇంటికి వచ్చినది. ఇక్కడికి వచ్చినదా? అవును మిత్రమా. చింతామణి? అదేమిటయ్యా? నాన్నగారు వచ్చే సమయం ఆసన్నమైనది, ఆమెను ఇక్కడ తీసుకుని వచ్చావా? ఎంత పని జరిగినది అయ్యా? మన ఇంటికి చింతామణిని తీసుకొని రావటం ఏమిటి? నాన్నగారు వచ్చే సమయం ఆసన్నమైనది మిత్రమా. మిత్రమా, తన మనసులో ఏవో సందేహములు ఉండబట్ట. సందేహాలు నీ వల్ల కానీ నివారణ కావాలి, అదే ముందు దారి తీసినది మిత్రమా. నా ప్రమేయం అనుమాత్రం లేదు. ఎంత పని చేశావు భవాని. పండితురాలు, ప్రాజ్ఞురాలని నీవే చెప్పావు. కానీ నువ్వు గతజల సేతుబంధనం ఎందుకు బయట నేను నిలిపి వచ్చితివి కావాలని లోనికి తీసుకొనిరా. ఎంత పని చేశావయ్యా? నాన్నగారు వచ్చే సమయం ఆసన్నమైనది. ఏమి సౌందర్యం!